స్థానిక కృష్ణవేణి డిగ్రీ కళాశాల విద్యార్థులు జాతీయ స్థాయి ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ నిర్వహించిన క్యాంపస్ ఎంపికల్లో 9 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఈ విషయాన్ని కళాశాల ప్రిన్సిపల్ నాతాని వెంకటేశ్వర్లు తెలిపారు. గతేడాది నవంబర్ 6న రాత పరీక్ష, డిసెంబర్ 5న తుది ఇంటర్వ్యూలు నిర్వహించగా ఇటీవల విడుదలైన ఫలితాల్లో విద్యార్థులు విజయాన్ని సాధించారు. క్రమశిక్షణతో చదువు, కళాశాల శిక్షణ వల్లే ఈ విజయం సాధ్యమైందని ప్రిన్సిపల్ అభినందించారు. ఈ కార్యక్రమంలో అకాడమిక్ డైరెక్టర్ డాక్టర్ యోగేశ్వరరావు, వైస్ ప్రిన్సిపల్ ఎంఆర్కే సతీష్ బాబు, టీపీఓ బాలకోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. గత సంవత్సరం నవంబర్లో టీసీఎస్ కంపెనీ వారు క్యాంపస్ డ్రైవ్ని విజయవాడలో నిర్వహించడం జరిగింది. ఆ డ్రైవ్లో 40 మంది బీకామ్ స్టూడెంట్స్ రిటర్న్ టెస్ట్ రాయటం జరిగింది. దానిలో 15 మంది స్టూడెంట్స్ ఫైనల్ రౌండ్కి సెలెక్ట్ అవటం జరిగింది. ఫైనల్ రౌండ్ని డిసెంబర్లో సిద్ధార్థ మహిళా డిగ్రీ కాలేజీలో టీసీఎస్ వారు నిర్వహించడం జరిగింది. నిన్న విడుదల చేసిన ఫైనల్ రిజల్ట్లో 9 మంది కృష్ణవేణి డిగ్రీ కాలేజీ విద్యార్థులు సెలెక్ట్ అవటం జరిగింది. ఈ విధంగా సెలెక్ట్ అయిన 9 మంది కృష్ణవేణి డిగ్రీ కాలేజ్ విద్యార్థులను అభినందిస్తున్నాను. కృష్ణవేణి కాలేజీలో చేరిన ప్రతి విద్యార్థి ఒక చేత్తో డిగ్రీ పట్టా, మరొక చేత్తో జాబ్ అపాయింట్మెంట్ లెటర్తో బయటికి వెళ్ళే విధంగా విద్యార్థులకు శిక్షణ ఇస్తూ కృష్ణవేణి విద్యార్థులను ఇంజనీరింగ్ విద్యార్థులకు దీటుగా తయారు చేసి టాప్ ఎంఎన్సీస్లో సెలెక్ట్ అయ్యే విధంగా చేస్తున్నాం. I am pursuing my final year of graduation in the stream of BCom Computers from Kishnavedhi Degree College. I am very delighted to share my experience for being selected in the reputed company Tata Consultancy Services under the Business Processing Service profile. All my sincere thanks goes to our placement and coordinator Sir Balu Sir and our all management team for guiding us throughout the process.